Hi viewers, welcome to Sudhir Talks. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నిజంగా ఈ 2024లో చాలా చేంజెస్ చూసాము అండ్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీ అందరికీ దగ్గరైనందుకు వీఆర్ సో హ్యాపీ అండ్ సో థ్యాంక్ఫుల్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ 2024 జర్నీ గురించి ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఏం చేయాలనేది అయితే నాకు ప్రాపర్గా అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము ఒక ఫ్లోలో నడిచినప్పుడు ఒకలా ఉండేది ఛానల్, బట్ ఈ 2024లో మీరు చూసుకుంటే ఛానల్ పేరు ఒక టైంలో ఆదాన్ ట్యాగీస్ వచ్చింది, మళ్ళీ సెప్టెంబర్లో సుధీర్ టాక్స్ అని మార్చబడింది. సో ఈ డిఫరెన్స్ ఎలా వచ్చింది, వచ్చాక మా వర్క్ మీద ఎటువంటి రిఫ్లెక్షన్స్ వచ్చాయి అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు మీ ముందరికి ప్రతి ఒక్క ఇంటర్వ్యూని కూడా ఇంత సక్సెస్ఫుల్గా తేవడానికి కారణం ఏంటో ఒక్కసారి వీడియోలో రివైండ్ చేద్దాం. నాకైతే ఫస్ట్ థింగ్ అంటే లాస్ట్ ఇయర్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటంటే మీ అందరికి నేను పరిచయం అయ్యాను, పలానా వ్యక్తి ఉన్నాడు, ఒక అబ్బాయి ఇంటర్వ్యూ చేస్తాడు, ఇలాంటి ఒక ఒపీనియన్ అయితే ఫామ్ చేసుకున్నాను. బట్ ఆ తర్వాత నుంచి దీన్ని ఏం చేయాలి, ఎట్లా బిల్డ్ చేయాలి, ఏ లెవెల్లోకి తీసుకెళ్ళొచ్చు, సో ఇట్లా కొంచెం డౌట్ఫుల్గా ఉండే. సో స్టార్టింగ్ ఏంటంటే జనవరిలో కూడా నేను కొంచెం అంటే రెగ్యులర్గా కాకుండా ఒక కొత్త ప్యాటర్న్ని టచ్ చేయాలని ఒక ఫీల్తో ఒక ఇంటర్వ్యూ మీద ఎక్స్పెరిమెంట్ చేశాను. అదేంటంటే వైజాగ్కి షూట్ వెళ్ళాం, అక్కడ ఒక బామ్మని చూశానండి. అంటే రోడ్డు మీద బామ్మ ఒక్కతే టిఫిన్స్ తెచ్చుకోవడం, ఆమెనే చట్నీస్ ఇవన్నీ మేక్ చేసుకోవడము, తినడము అండ్ వచ్చిన వాళ్ళందరికీ ఒక్కరే ఉండి అందరికి సర్వ్ చేయడం. తనని చూశాక ఈ బామ్మ ఇంత కష్టపడుతుంది కదా, అంటే ఇన్ని రోజులు చేసిన ఇంటర్వ్యూ ఆస్పెక్ట్ ఏంటి, ఎక్కువగా మనం ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లో చేయొచ్చు, కొన్ని హ్యూమన్ స్టోరీస్ పరంగా వెళ్ళాం. బట్ ఇక్కడ ఒక ఇండిపెండెంట్గా ఈ ఏజ్లో ఆ బామ్మ పడే కష్టాన్ని మనం ఎందుకు ప్రొజెక్ట్ చేయలేం, ప్రొజెక్ట్ చేస్తే ఏమన్నా అట్లీస్ట్ ఆడియన్స్కి రీచ్ అవుతుందా అని ఒక ప్రయత్నం అయితే చేశాను. నిజంగా ఆ ఇంటర్వ్యూ అండి 83,000 87,000 చైన్ దాకా వెళ్ళింది. బట్ ఆ ఇంటర్వ్యూ చూసి మీలోనే చాలామంది ఆల్మోస్ట్ ఒక 4 to 5 lakhs దాకా బామ్మకు సపోర్ట్ ఇచ్చారు. సో అదే నాకు బిగినింగ్లో ఒక పెద్ద బూస్టప్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత అదే నెలలోనే జనరల్గా కొన్ని ఇంటర్వ్యూస్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాము. బట్ ఆ జనవరిలో నాకు ఇంకొక ఇంటర్వ్యూ కూడా బాగా గుర్తుందండి. మణిముద్దు అని చెప్పేసి వీళ్ళు ఒక లైక్ ఫారెస్ట్ ఏరియాస్లో ఉంటారు, కొంచెం ట్రైబల్ జోన్లో ఉండే కిడ్స్ అనమాట. వీళ్ళు ఎక్కువగా డ్యాన్స్ వీడియోస్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని మనం ఎందుకు పరిచయం చేయకూడదు అని ఒక ప్రయత్నంతో వాళ్ళతో ఒక చిన్న ఇంటరాక్షన్, వాళ్ళని ఇన్వైట్ చేసి మన స్టూడియోలో కూర్చోబెట్టి అసలు నిజంగా వాళ్ళకి ఏంటంటే నాకు తెలిసి ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళారో అంటే కొన్ని వెళ్ళొచ్చు, బట్ ఎన్ని వెళ్ళినా సరే ఈ ఇంటర్వ్యూ వాళ్ళకి ఒక మనసులో నిలిచిపోయింది. అండ్ దాంట్లో కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన విధానం కానీ మాట్లాడిన విధానం కానీ చాలామందికి రీచ్ అయింది. ఆ ఇంటర్వ్యూ తర్వాత కూడా వాళ్ళు చాలా హ్యాపీగా అవుట్ అయ్యారు. ఇక ఇలా జరుగుతుంది. కానీ నా లైఫ్లో నేను ఒక విషయాన్ని అయితే చాలా హ్యాపీగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ విషయం వచ్చేసి నాకు ఫిబ్రవరిలో అంటే మీలాంటి ఒక సబ్స్క్రైబరే జనరల్గా బాగా చేస్తారు, ఇక్కడ నుండి అక్కడ రండి కలుద్దామని చెప్పి పిలుస్తారు కదా, అట్లా వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ మంచి అప్రోచ్ అయ్యారండి. తర్వాత ఏంటంటే ఎవరైనా ఒక జనరల్గా ఒక ఫ్యామిలీలో ఎవరైనా పర్సన్స్ మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు ఏం ఫీల్ అవుతారు, మా వాళ్ళు ఉన్నారు ఇంటర్వ్యూ చేయలేకుంటే పలానా వాళ్ళని ఇంటర్వ్యూ చేయి, ఇలాంటి సజెషన్స్ ఇస్తారు. కానీ వీళ్ళు మాత్రం డిఫరెంట్గా ఒక ఆస్పెక్ట్ నా ముందర పెట్టారు. అదేంటంటే నువ్వు చైనా వెళ్తావా, మేము నీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాము, ఇంటర్వ్యూస్ జోన్లోనే ఉన్నావు కదా, అట్లీస్ట్ నువ్వు ఫారెన్ ఇట్లాంటి ట్రావెల్ చేసినప్పుడు కొంచెం నీలో కూడా ఒక డిఫరెంట్ నేచర్ బిల్డ్ అవుతుంది, ఖచ్చితంగా నువ్వు ఒక ఫార్వర్డ్ స్టెప్ వేయగలుగుతావు. సో ఇటువంటి ప్రోత్సాహం ఇవ్వడంతో నేను అనుకున్నాను ఏంటి నాకు ఇంత సీన్ ఉందా, వీళ్ళు నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా కొంచెం మూమెంట్ వైప్ చేయడానికి ఇట్లాంటి మాటలు వచ్చాయనుకున్నాను. బట్ వాళ్ళ హస్బెండ్ నాతో మాట్లాడినప్పుడు మాత్రం చాలా హంబుల్నెస్ ఇచ్చారు. అంటే లేదు యూ కెన్ ట్రై, నేనున్నాను, మాకు అక్కడ బిజినెస్ ఉందని చెప్పేసి నాకు లైక్ చైనా ప్లాన్ అంతా వాళ్ళే అరేంజ్ చేశారండి. మార్చ్లో నేను చైనాకి వెళ్ళాను. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం అంటే ఇన్ని రోజులు ఇంటర్వ్యూస్ చేశాను, బట్ ఈ రోజు నుంచి వ్లాగ్ చేయాలి అంటే ఒక సపోర్ట్తో ఈరోజు ఇన్ని రోజుల వరకు వర్క్ చేయగలుగుతాం. ఒక ఎడిటర్ ఉండొచ్చు, ఒక కెమెరామ్యాన్ ఉండొచ్చు, లేదా మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఈ రూమ్ ఉండొచ్చు. సో ఇవన్నీ యూజ్ చేసుకున్నాం. బట్ ఇక్కడ వ్లాగింగ్ అనేసరికి మొత్తం నేనే నా చేతోనే నేను మొత్తం షూట్ చేసుకోవాలి, నా వాయిస్ ఇవ్వాలి, మళ్ళీ దాన్ని కాపీ చేసుకోవాలి, ఇవన్నీ నాతో అవుతాయా లేదని కొంచెం డౌట్ పడ్డాను. కానీ నేను ప్రతిసారి మీకు ఒకటే చెప్పాను, అంటే లైఫ్లో నేను ఏది కూడా ఆప్షన్ లాగా పెట్టుకోను. ఖచ్చితంగా మన ముందర ఒకటి వచ్చిందంటే 100% ట్రై చేద్దాం. మినిమం గ్యారెంటీగా ఏదో ఒకటి మనం దానిలో కనుక్కోగలుగుతాం. ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. సో అట్లా నేను చైనాకి వెళ్ళానండి. చైనాకి వెళ్ళాక ఒక 1 month ఉన్నాను, మంచి వ్లాగ్స్ చేశాను, తిరిగి వచ్చాను, సర్టెన్ వీడియోస్ కూడా పబ్లిష్ అయ్యాయి, కొంతమంది చూశారు. సో అలా ఆ మార్చ్ నెల అయిపోయింది. ఇక మార్చ్ తర్వాత అంత దూరం వెళ్ళాము, వచ్చాము.
ఇప్పుడు ఏ ఇంటర్వ్యూస్ చేయాలి, ఏ జోన్లో మనం ఆడియన్స్కి పరిచయం అవ్వాలి. అంటే ఒక వ్లాగర్గా ఇప్పుడు కొన్ని సెగ్మెంట్స్లో పరిచయం అయ్యాము, అంతకుముందు ఇన్ఫ్లుయెన్సర్ చేసాము. మరి ఇప్పుడు ఈ పాత్ బ్రేకింగ్ అంతా బాగానే ఉంది, బట్ మనకు ఒక బజ్ కావాలి. అంటే ఇంటర్వ్యూ ఫిల్లింగ్ అయ్యాయి కానీ, అంటే జరిగాయి కానీ ఒక మంచి బజ్ కానీ ఒక ట్రేడ్ మార్క్ ఇంటర్వ్యూ పడలేదు. ఆ టైంలో 2024లో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే నా పరంగా ఒక పెద్ద ఆస్కార్ అని కూడా చెప్పుకుంటాను నేను ఆ ఇంటర్వ్యూ. రియా కొడాలి. సో రియా కొడాలి ఈ పేరు ఈ ఇంటర్వ్యూ వచ్చాక చాలామందికి తెలిసింది, కానీ బిఫోర్ దట్ చాలా తక్కువ మందికి తెలుసు. నిజం చెప్పాలంటే ఎవరికి తెలియదు అని చెప్పుకోవచ్చు. సో ఆ ఇంటర్వ్యూ పర్సన్ మనల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళ అసెంటివన్నీ విని అరే ఎవర్రా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, సో అండ్ సో ఫ్యామిలీ అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు అని చెప్పేసి కొంచెం డౌట్ పడ్డాను. బట్ వాళ్ళ ఆఫీస్కి వచ్చాక మా మేనేజర్ వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాక ఒకటే ఫిక్స్ అయ్యాము, సరే జనరలైజ్డ్గా ఒక్కొక్క పర్సన్కి ఒక మెంటాలిటీ ఉంటుంది కదా. సో వీళ్ళు అంటే ఈ సెగ్మెంట్ పర్సన్స్లో ఇలాంటి మెంటాలిటీలో ఉన్నారేమో, వీళ్ళు ఇలా ఆలోచిస్తారేమో అనుకొని సో ఏమైతే అదైంది. తను ఏం చెప్పాలనుకుంటున్నారో ఫెయిర్గా ఇంటర్వ్యూ చేసాం. ఆ ఇంటర్వ్యూకి వచ్చిన రీచ్ మాత్రం నిజంగా ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవాలి. అంటే ఒక ఉమెన్గా తను సొసైటీకి ప్రొజెక్ట్ అయ్యారు, అండ్ మరోపక్క తన గురించి కొంచెం ట్రెండింగ్ టాపిక్స్ లాగా క్రియేట్ చేశారు. సో ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్లో ఒక మంచి బజ్ వచ్చింది, అండ్ మళ్ళీ అంటే మనం బ్యాక్ టు ట్రాక్ వచ్చి పడ్డాం. సో ఇట్లా ఈ ఇంటర్వ్యూస్ బాగానే నడుస్తున్నాయి. ఇక అదా నడుచుకుంటూ వెళ్తుంటే జూన్లో నాకు ఒక బిగ్గెస్ట్ థింగ్ జరిగింది. అదేంటంటే 2024లో సోషియావుడ్ అనే ఒకటి బ్రాండ్ వాళ్ళు అవార్డ్స్ ఇచ్చారండి. దాంట్లో బెస్ట్ యాంకర్ అవార్డు ఇచ్చారు. నిజంగా లైక్ అంటే బేసిక్గా ఇన్ఫ్లుయెన్సర్స్ మీటప్ ఇట్లాంటివి జరుగుతుంటాయి, బట్ నేను ఒక యాంకర్ని, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, లేకుంటే ఏది కాదు, ఒక ఇండిపెండెంట్ పర్సన్గా ఏదో ఒక కంపెనీలో చేసుకుంటూ వర్క్ ముందరికెళ్ళే లైఫ్ స్టైల్ నాది. బట్ నా వర్క్ని గుర్తించి, అంటే మీ ద్వారానే ఈ వర్క్ గుర్తించబడింది, బట్ ఈ వర్క్ని గుర్తించి అక్కడికి ఇన్వైట్ చేసి అంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ముందర కూడా వాళ్ళు ఒక ప్రజెంటేషన్ ఇచ్చి నా వర్క్ని ఎంకరేజ్ చేశారు కదా. నిజంగా అది మోస్ట్ ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే లైఫ్లో చాలా సెగ్మెంట్స్ మనం టచ్ చేస్తూ వెళ్తుంటాం, బట్ ఇలా అంటే స్కూల్లో కూడా బ్యాక్ బెంచ్ సరిగ్గా చదువుకోలే, అంటే ఒక క్లాస్లో టీచర్ నన్ను లేపినాడు అంటే ఖచ్చితంగా కుడితేనే కూర్చోబెడతారు, లేదా ఒక పనిష్మెంట్ ఇస్తేనే ఆ పీరియడ్ కంప్లీట్ అవుతుంది. అట్లాంటిది నేను ఫస్ట్ టైము ఒక అవార్డు అంటే ఒక స్టేజ్ మీదకి వెళ్ళడము, ఒక ప్రజెంటేషన్ తీసుకోవడము, అది కూడా చాలామంది చూడడము, నిజంగా దాన్ని అయితే నేను అసలు అంటే ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు. బట్ అక్కడికి వచ్చిన చాలామంది కూడా నువ్వే కదా, ఏంటి ఇంత హైట్ ఉన్నావా, నువ్వు ఇలా ఉంటావా, నువ్వు ఇలా మాట్లాడతావా, మేము చూస్తామని ఇంటర్వ్యూస్ చూస్తామని చెప్పినప్పుడు అంటే ఎక్స్ప్రెస్ చేయలేమండి. ఆమె ప్యూర్ ఇంట్రోవర్ట్ కిడ్, అంటే ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి, ఏం మాట్లాడాలి అర్థం కాదు. ఓకే సైలెంట్, ఓకే ఇలా అయిపోయింది. ఇక అవార్డు వచ్చాక నెక్స్ట్ సెగ్మెంట్ నా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే అన్ని రోజులు మీరు ఆదాన్ ఛానల్ని లైక్ ఆదాన్ టాకీస్ ఛానల్ ఒక ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూస్ వచ్చే ఛానల్ లాగా చూశారు. బట్ అప్పటి నుంచి ఏంటంటే కొంచెం లైక్ ఆఫీస్లో జరిగిన చేంజెస్ వల్ల నెక్స్ట్ సెగ్మెంట్లో ఛానల్ పేరు మార్చాలి, దీనికి సుధీర్ టాక్స్ అని సుధీర్ పేరే పెడదాము, అతని పేరు మీదనే రన్ చేద్దామని అన్నారు. అప్పుడు నాకు చాలా టెన్షన్ అయింది. అంటే మనం ఒకరి ఇంట్లో ఉండడం వేరు, ఆ ఇంటికి ఓనర్షిప్ తీసుకోవడం వేరు. సో ఇక్కడ ఒక ఛానల్ని మొత్తం మనమే మెయింటైన్ చేయాలి, మనమే చాలన్నప్పుడు కొంచెం టెన్షన్ అయ్యాను. అంటే ఇది నా వల్ల అవుతుందా, ఎందుకు ప్లిజెంట్గా నడిచే జర్నీలో మళ్ళీ ఒక పెద్ద ప్రెషర్ వేసుకున్నాను అనుకున్నా. బట్ ఆ టైంలో మా మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల సో నేను ఆ నిర్ణయానికి యాక్సెప్ట్ చేశాను. దాని తర్వాత మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా ట్రెమెండస్ అని చెప్పుకోవచ్చు. అంటే లైక్ నేను అంటే క్వశ్చన్ చేస్తారేమో, ఇంకొక రకంగా అడుగుతారేమో, ఏదైనా డిఫరెంట్ ఒపీనియన్ ఫామ్ అవుతుందేమో, ఇలా చాలా టెన్షన్ అయ్యాను. బట్ ఆ టెన్షన్స్ అన్నిటికీ చెక్మేట్ ఒకటే ఇంటర్వ్యూ అండి. ద థింగ్ ఈజ్ September 2 ప్రణవానంద దాస్. సో మన ఇస్కాన్లో ప్రభుజీ ఆయన ఎన్నో ప్రవచనాలు చెప్తుంటారు, ఇస్కాన్ గురించి చాలా ఊర్లోకి వెళ్ళేసి ఎన్నో హితబోధలు కూడా చేస్తుంటారు. సో ఈ పర్సన్తో నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ సెట్ అయింది. మరి నేను ప్రణవానంద గారితో ఇంటర్వ్యూ సక్సెస్ చేయగలుగుతానా లేదా అని కొంచెం టెన్షన్ అయ్యాను. ద థింగ్ ఈజ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకున్న రోజు ఆయన ఆన్ ద వేలో ఉన్నప్పుడు కార్ పంచర్ అయి వెళ్ళిపోయాడు. సో ఇది ఒక నెగిటివ్ సైన్ లాగా తీసుకుంటారేమో అనుకున్నాను. మళ్ళీ ఒక 2-3 months తర్వాత మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగాను, వచ్చారు, ఇచ్చారు. అండ్ ఆ తర్వాత ఆ రెస్పాన్స్ మీరే చూశారు. ఫస్ట్ ఇంటర్వ్యూ సుధీర్ టాక్స్ పేరు మార్చాక వచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ 1 million హిట్ చేసింది. ఇంటర్వ్యూ జరుగుతున్నంతసేపు కూడా నా టెన్షన్స్ 2 ఉన్నాయి. అన్ని రోజుల్లో మీరు నన్ను ఒక ఇన్ఫ్లుయెన్సర్స్తో కూర్చోవడం చూశారు. బట్ ఆ ఇంటర్వ్యూ తర్వాత స్టెప్ ఫార్వర్డ్ అంటే పాడ్కాస్ట్ వచ్చింది. అప్పుడు మార్కెట్లో సొసైటీలో చాలా ఇంటర్వ్యూస్ కూడా పాడ్కాస్ట్ నడుస్తున్నాయి. ఒక లైక్ మెసేజ్ ఓరియంటెడ్ కానీ లేకుంటే కొంచెం డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఇంటర్వ్యూస్ని బిల్డ్ చేస్తున్నారు యాంకర్స్. సో ఆ టైంలో నేను ఒక పాడ్కాస్ట్ తీసుకోవడం, అది కూడా ప్రణవానంద దాస్ లాంటి ఒక బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ డివోషనల్. సో అలాంటి పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది కొంచెం టెన్షన్ అయ్యాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది సక్సెస్ అయ్యాక బ్యాక్ టు బ్యాక్ ప్రణవానంద గారితో ఈ రోజు వరకు కూడా 5 పాడ్కాస్ట్లు చేసాము. 5కి 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. 5 పాడ్కాస్ట్లు కూడా మీ అందరికీ నచ్చాయి.
అంటే ఈ థింగ్ని నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే బిగినింగ్లో పాడ్కాస్ట్ చేయాలంటే ఎట్లా మాట్లాడాలి, అసలు స్కూల్లోనే చదువుకోలేదు, నేను ఒక మైక్ ముందర కూర్చొని మాట్లాడితే చూస్తారా, ఇంటర్వ్యూ సెగ్మెంట్లో ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తారు. బట్ పాడ్కాస్ట్ అంటే ఖచ్చితంగా దానిలో ఒక మెటీరియలిస్టిక్ ఫామ్ ఉండాలి. అంటే మనం ఏం నేర్చుకున్నాము, దీనివల్ల మనకి ఏం ఉపయోగం ఉంది, ఎందుకు ఇది చేశాడు, సో ఈ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి నేను ఆన్సర్గా చేయగలుగుతానా, నా క్వశ్చన్ అవతల పర్సన్కి ఆ ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్ ఇస్తుందా, ఇట్లా అనుకున్నాను. సో ఎప్పుడైతే ప్రణవానంద దాస్ గారి ఇంటర్వ్యూ సూపర్ హిట్ అయిందో కొంచెం నమ్మకం పెరిగింది. బట్ తర్వాత అంటే కొంచెం మళ్ళీ అంటే ఒక పాడ్కాస్ట్ సెట్ అయింది. ఇన్ని రోజులు ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్స్ని లేకుంటే సోషల్ మీడియాలో కనిపించే హ్యూమన్ స్టోరీస్ని, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళ స్టోరీస్ని అన్నింటినీ బిల్డ్ చేసుకుంటూ వచ్చాం కదా. ఇక్కడ నాకు ఒక పాయింట్ ఏంటంటే నెక్స్ట్ పాడ్కాస్ట్ గెస్ట్లని మనం ఫ్రేమ్ చేయగలుగుతామా, ఒక ఇంటర్వ్యూనే కదా చేసింది, దీన్ని చూసి ఎవరైనా గెస్ట్లు వస్తారని టెన్షన్ అయ్యాను. బట్ ఆ తర్వాత నాకు ఎంతో ఫేవరెట్ గెస్ట్ అండి మదన్ గుప్తా గారు. నిజంగా ఆ సార్కున్న నాలెడ్జ్ కానీ, ఆయనకున్న స్పిరిచువల్ కానీ, అండ్ మరోపక్క ఆయనకున్న లైక్ క్యారెక్టరిస్టిక్ ఫామ్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా హీజ్ ఎ జెమ్ అని చెప్పుకోవచ్చు. సో మదన్ గుప్తా గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అయితే ఒళ్ళు పులకరించిపోయింది. నేను నిజంగా హ్యాండిల్ చేయగలుగుతాను అంటే హెవీ నాలెడ్జ్, నేను ఎంత అండి ఇంత, ఆయన నాలెడ్జ్ ఇంత ఉంది, నేను ఇంత నాలెడ్జ్తో ఆయన ముందర నిలబడి నేను అన్ని క్వశ్చన్స్తో ఆయన హ్యాండిల్ చేసి చివరి వరకు లాగలుగుతాను అనుకున్నాను. కానీ టు బీ హానెస్ట్ లైక్ మదన్ గుప్తా గారితో బ్యాక్ టు బ్యాక్ 2 పాడ్కాస్ట్ అయ్యాయి. ఇంకొకటి కొంచెం లేట్గా టెలికాస్ట్ చేద్దామని హోల్డ్ చేసాము. సో అంత ఇంటరాక్షన్ అనేది నాకు ఆయన నుంచి వచ్చింది. ఇక తర్వాత కూడా ఒక సెగ్మెంట్ చెప్పాలి. సో పాడ్కాస్ట్లలో ప్రణవానంద గారిది డివోషనల్ అయిపోయింది, మదన్ గుప్తా గారితో హిస్టారిక్ ఫామ్లోకి వచ్చేసాము. అండ్ మరోపక్క నాకు ఎప్పటి నుంచో ఒక పర్సన్ చాలా ఇష్టం అండి, స్ట్రింగ్ వినోద్. మీ అందరికి బాగా పరిచయమైన వ్యక్తే అండ్ చాలా ఇన్స్పైరింగ్ ఫెలో అని కూడా అంటారు చాలామంది. సో స్ట్రింగ్ వినోద్ని నేను ఆల్మోస్ట్ 2021 నుంచి మెసేజ్ చేసుకుంటూ వస్తే లాస్ట్కి మొన్న అంటే రీసెంట్ డేలో ఇంటర్వ్యూ చేసాము. ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అయింది, మీరు అందరు చూశారు. బట్ వన్ థింగ్ అండి, అంటే కొన్ని వైబ్స్ మనము ఇంటర్వ్యూలోనే ఫీల్ అవుతాం. నేను అదే చెప్పాను వినోదానికి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఈ ఇంటర్వ్యూ నచ్చితేనే ఇంకొకటి ఇవ్వండి, లేకుంటే ఇవ్వకండి అని చెప్పాను. బట్ ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాక ఆయన ఒక వాయిస్ మెసేజ్ పంపారు, మీరు ఒకసారి వినండి. చించేశారన్న ఎడిట్. అసలు నేను షాక్ అవుతున్నా, మనం ఇంత బాగా డిస్కస్ చేసాము ఆ టాపిక్లు. యాక్చువల్గా హెల్త్ కూడా సరిగా బాగాలేదు, మొహంలో కనబడిపోతుంది. బట్ స్టిల్ ద వే యూ క్యూరేటెడ్ ద బెస్ట్ ఎవర్ పాడ్కాస్ట్ అన్న, రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అసలు నిన్న నేను 2 hours వెయిట్ చేయించానని కొంచెం రిగ్రెట్ అవుతున్నా. ఐ వుడ్ లైక్ టు కమ్ అగైన్ అండ్ అగైన్ ఆన్ యువర్ షో అనేలాగా చేసామన్న, అసలు మామూలుగా లేదు. ఈ వాయిస్ మెసేజ్ విన్నారు కదా, నాకు మళ్ళీ చేద్దామో, కీప్ ఇట్ ఆన్ గోయింగ్, ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్, నేను కొంచెం టైం ఇచ్చింటే ఇంకా బాగా జరిగేదేమో, వెయిట్ చేయించానేమో అన్నారు చూడండి. ఈ మాటలు అయితే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించాయి. ఎందుకంటే నేను పని చేయగలుగుతానన్న నమ్మకం నా దగ్గర ఉంది. కానీ అవతల వాళ్ళని కూడా నేను ఖచ్చితంగా వాళ్ళ నోట్తో చెప్పించాలి. అంటే ఏంటి, ఒక వీడియో చూపించి కాదు, నా వర్క్ అతనికే చూపించి ఆయనతోనే చెప్పించుకోవాలి. సో దానికోసము నేను చేసిన వర్క్, ఆయన నుంచి వచ్చిన రెస్పాన్స్ మాత్రం ఐఎమ్ ట్రిమండస్లీ వెరీ హ్యాపీ. అండ్ ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ మీరు కొన్ని ఇంటర్వ్యూస్ చూశారు. బట్ ఈ ఇయర్లో నాకు బాగా అంటే కొంచెం వైరల్ తెచ్చిన సెగ్మెంట్లో ఉన్న ఇంటర్వ్యూ 2 ఎమోషనల్ స్టోరీస్ ఉన్నాయండి. సో ఫస్ట్ ఒకటి బామ్మత్ చేసేసాము, ఇక తర్వాత అది కాకుండా 2, ఒకటి వచ్చేసి మీనాక్షి. సో ఏంటంటే ఒకరోజు నార్మల్గా ఫోన్ చూసుకుంటాం కదా, ఆఫీస్ నెంబర్ ఉంది, మెసేజ్ వచ్చింది, ఇట్లా సో అండ్ సో ఇబ్బంది ఉంది నాకు అది ఇది అంటే, ఏమైంది అది ఇది అంటే కాల్ చేశారు. కాల్ చేస్తే ఒకటే చెప్పారు, మా ఆయన ఫ్యామిలీని అంతా పోషించేవాళ్ళు, నేను ఆయనను పెళ్లి చేసుకున్నాను, 2 పిల్లలు ఉన్నారు. బట్ 2 పిల్లల్ని నేను ఎలా చదివించాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. శారీ బిజినెస్ చేసేవాళ్ళు, ఇప్పుడు మా అత్తగారు కూడా ఒక్కరైపోయినారు, ఆమెకు కూడా హెల్త్ సరిగ్గా లేదు, మేము చచ్చిపోవాలా బ్రతకాలా అర్థం కావట్లేదు, మీ ఇంటర్వ్యూస్ చూసాము, మాకేమన్నా హెల్ప్ అవుతాయని అడిగారండి. ఆ ఒక్క మాట నాకు అంటే ఇంకా ఎట్లా చెప్పాలో అర్థం కాదు. అంటే ఎవరో ఆమె ఎక్కడో ఉంటారో, ఒక ఇంటర్వ్యూ చూసి దీని నుంచి నేను ఏమైనా గెయిన్ అవుతానా, దీని నుంచి మాకేమైనా మంచి జరుగుతుందా, ఒక నమ్మకంతో చేశారు కదా. సో ఆ మాటను క్యాచ్ చేసుకొని ఇమీడియట్గా మీరు ఎక్కడ ఉన్నారు అంటే ప్రజెంట్ ఈ ఏరియాలో ఉన్నామంటే సరే రండి ఇంటర్వ్యూ చేద్దామన్నాను. 2 hours వచ్చారండి. 2 hours తర్వాత ఇంటర్వ్యూ జరిగింది. చిన్న పసిపిల్లని వేసుకొని ఒక కొడుకుని తీసుకొని అత్తగారితో వచ్చారు. ఇంటర్వ్యూ జరిగాక కూడా అంటే బేసిక్గా హెల్ప్ చేయడం అంటే ఎవరు తెలియకుండా చేయొచ్చు, బట్ నన్ను మీరే తీసుకొచ్చారు ఇంత దూరం వరకు. నేను ఏదైనా ఇంటర్వ్యూ చేస్తున్నా, ఏదైనా ఒక గెస్ట్ని అప్రోచ్ అయినా దాని వెనుకల కారణం మీరే. మీ థాట్స్ ఎలా ఉంటాయనేది నేను అర్థం చేసుకోవాలి, మీ థాట్స్కి నచ్చే పర్సన్స్ని నేను ముందర తీసుకురావాలి. సో నేను ఒక బ్రిడ్జ్ లాంటి వాడిని, అంతే తప్ప నా దగ్గర ఏం లేదు. సో మీకు ఎంత రెస్పెక్ట్ నేను ఇవ్వగలుగుతానో అటువంటి గెస్ట్లను కూడా నేను తెచ్చుకోగలుగుతాను. సో ఈ 2 platforms నేను బేస్ చేసుకొని తను ఇంటర్వ్యూ చేశానండి. ఆ ఇంటర్వ్యూ తర్వాత కూడా వితిన్ 24 hours ఆల్మోస్ట్ 2 to 2.5 lakh వితిన్ 24 hours వచ్చిందండి తనకి. అండ్ దాంట్లో కూడా ఏంటంటే 2 పిల్లల్ని స్కూల్లో చేర్పించారు. ఈ ఘనత నాది కాదు, మీది. ఎందుకంటే నేను మీ మీద నమ్మకంతో ఆమెను పిలిచాను. ఆమె ఎక్కడి నుంచో ఆటో పెట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని పిల్లలకు సర్ది చెప్పుకొని వచ్చి ఇంటర్వ్యూలో కూర్చుందంటే
నన్ను నమ్మి కాదు, నేను మిమ్మల్ని నమ్మాను, తను నన్ను నమ్మింది. సో మెయిన్ చైన్ మీరు. సో మిమ్మల్ని నమ్మి ఆ ఇంటర్వ్యూ చూశాక, జనాలందరూ రెస్పాండ్ అయ్యాక, ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపించుకున్నాక, ఒక తల్లి కంట్లో అయితే ఒక ప్రాపర్ అంటే ఒక నమ్మకాన్ని బిల్డ్ చేయగలిగాము. మీరు ఇలానే ఉండండి, సొసైటీ మీకు సపోర్ట్ చేస్తుందని. దాని తర్వాత ఇంకొక ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ మాత్రం కొంచెం అటు ఇటుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ ఇంటర్వ్యూ వచ్చేసి మన కృష్ణకుమారి గారిది. సో మీ అందరికి పరిచయమే. అంటే 2 పెళ్ళిళ్ళు అయ్యాయి, ఒక ఫిమేల్ అని చెప్పేసి మీరు అందరు అన్నారు. బట్ ఆ ఇంటర్వ్యూ బ్యాక్ ఎండ్ ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలి. వచ్చారండి ఆఫీస్కి, నాకు ఇలాంటి ఇబ్బంది ఉంది, నేను మీ ఇంటర్వ్యూస్ చూశాను, నాకు ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారా అంటే, మా ఎజెండా ఏంటంటే మనం ఏదైనా చేస్తే మెయిన్ ఎందుకు చేస్తున్నాం అనేది ఒకటి ఉంటుంది కదా. సో మీ అందరికీ ఏంటంటే 2 పెళ్ళిళ్ళు చేసుకున్నామని నేను చూపించాను అనుకోవచ్చు. బట్ అక్కడ మెయిన్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఆమె హస్బెండ్ దూరమయ్యాడు, 2 పిల్లలు దూరమయ్యారు, పిల్లల పేర్లు కూడా మిక్కీ సంథింగ్ చెప్తుంది. 2 పిల్లలు కూడా నాకు దూరమయ్యారు, నా పిల్లలు నాకు కావాలి అని ఒక ఇంటెన్షన్తో వచ్చింది. సో దానికోసము తనకు జరిగిన కథ, దానిలో తను చేసిన నిజాలేంటి, అబద్ధాలేంటి, ప్రతి ఒక్కటి ఓపెన్ అప్ అయి చెప్పుకోవడం వల్ల మనందరం సొసైటీలో ఆమెని కిండల్ చేసి ఉండొచ్చు. బట్ మా అజెండా గుర్తుంది కదా, ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నామో, ఆమె పిల్లల్ని ఆమె హస్బెండ్ ఎన్నికిచ్చారు, ఫ్యామిలీలోకి మళ్ళీ తీసుకొచ్చారు, తనకి ఏం కావాలో దక్కించుకుంది. బట్ ఏంటంటే ఇంకొకటి వదిలేసుకుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. సో తను నిజం చెప్పి తన ఫ్యామిలీని దగ్గర అయింది, నిజం చెప్పి సొసైటీకి కొంచెం నెగిటివ్ అయింది. సో ఈ ఆస్పెక్ట్లు జరిగింది. అండ్ ఈ ఇయర్లో నాకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో 2 వ్యక్తుల్ని మాత్రం నేను ఖచ్చితంగా మెచ్చుకోవాలి, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఫస్ట్ వచ్చేసి మనోళ్ళే అండి, ఫిలిమోజీ వాళ్ళు. సో ఫిలిమోజీ టీం అంటే చాలామందికి తెలుసు, మంచి ఫన్ ఉంటుంది, హెల్తీ ఛానల్, అది హెల్తీ కంటెంట్, అది ఎక్కడ కూడా డీవియేషన్స్ లేకుండా ఒక ఫ్యామిలీ కూర్చున్న దాంట్లో పెద్దవాళ్ళు కూర్చొని, మైనర్ వాళ్ళు కూర్చొని ప్రతి ఒక్కరు చూసే విధంగా అంటే కంటిరెప్ప కొట్టకుండా చూసేటువంటి కంటెంట్ క్రియేట్ చేశారు. సో అటువంటి వాళ్ళని నేను అప్రోచ్ అయినప్పుడు సాయి కిరణ్ అన్న కూడా ఫస్ట్ ఏంటంటే ఎంతమంది చేస్తారబ్బా, కొంచెం టైం కావాలన్నారు. బట్ తర్వాత 1 year తర్వాత నేను ఇస్తాను, అప్పుడు అప్రోచ్ అవ్వన్నాడు. మ్యారేజ్ అయ్యాక అప్రోచ్ అయితే మాటకి వాల్యూ ఇచ్చారు. నేను మాటకు వాల్యూ ఇచ్చి విజయనగరానికి పిలిచి ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆయన వైఫ్ని ఫస్ట్ టైం సోషల్ మీడియాకి ప్రజెంట్ చేసి వాళ్ళ జర్నీని మనకు అందించారు. నిజంగా ఇది కూడా మీ వాళ్ళు. ఎందుకంటే కొంతమంది స్పెసిఫిక్గా ఒక పర్సనాలిటీలో బిల్డ్ అయ్యింటారు సొసైటీలో, వాళ్ళకి కొంతమంది కావాలన్నప్పుడు చాలా ఫిల్టర్ చేసి చూస్ చేసుకుంటారు. అలా నన్ను తయారు చేసింది మళ్ళీ మీరేం చెప్పుకోవాలి. అండ్ ఇంకొక ఇంటర్వ్యూ ఈఆర్ యామిని. సో ఈ అమ్మాయి కూడా మీ అందరూ తెలిసింది, ఒక పల్లెటూరులో ఉంటుంది, వ్లాగ్స్ చేసుకుంటుంది. ఈ అమ్మాయిని నేను చాలాసార్లు అప్రోచ్ అయ్యాను. మీకు తెలుసో తెలీదో కొంతమంది నాకు చెప్తుంటారు ఈఆర్ యామిని ఇంటర్వ్యూ ఎందుకు చేయట్లేదు మీరు అని. బట్ నేను ఆల్మోస్ట్ ఆమెని ఒక 1.5 year 2 years నుంచి కాంటాక్ట్లో ఉన్నాను. తనకి ఏంటంటే తను నాకు ఒకటే చెప్పింది, నాకు త్వరలో మ్యారేజ్ అవుతుంది, నేను లండన్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో నా మ్యారేజ్ అయిపోయాక నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇస్తాను, మీరు వెయిట్ చేస్తారా అన్నారు. ఖచ్చితంగా వెయిట్ చేస్తానమ్మా అని చెప్పాను. సో నేను అప్పుడు నాకు భయం వేసింది, ఎందుకంటే పెళ్ళైనాక ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, కూర్చోబెట్టి ఒకరిని పిలిచి ఇంటర్వ్యూ ఇస్తారా అని ఒక డౌట్ అయితే నాలో ఉంది. బట్ నేను తనని ట్రస్ట్ చేశాను. పెళ్ళయింది, పెళ్ళైన నెక్స్ట్ డే ఊరికి పిలిచారు, వెళ్ళాము, ఇంటర్వ్యూ చేశాము. షీ ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ ఆ ఇంటర్వ్యూ చూశాక మీరందరూ కూడా ఆ ఫ్యామిలీకి ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల నేను కూడా చాలా హ్యాపీ. సో ఇదొకటి నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఓవరాల్గా ఈ ఇయర్లో నాకు బాగా హార్ట్కి కనెక్ట్ అయిన ఒక ఇంటర్వ్యూ వచ్చేసి నితీష్ రెడ్డి వాళ్ళది. సో వాళ్ళ నాన్న పేరు మీ అందరు తెలుసు, ముత్యాల రెడ్డి. ఆయనని ఇంటర్వ్యూ చేయడానికి నేను ఆల్మోస్ట్ ఒక 1-2 years నుంచి బాగా ట్రై చేశాను. ఫస్ట్ ఐపీఎల్కి నితీష్ ఎస్ఆర్హెచ్లో సెలెక్ట్ అయినప్పుడే నేను కాల్ చేసి అంకుల్తో మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, సో ఇప్పుడు వద్దు, కొంచెం టైం ఉన్నాక చేద్దామన్నారు. బట్ నేను వెయిట్ చేశాను. బట్ నాకు రైట్ టైంలో రైట్ కాల్ వచ్చింది, రైట్ ఇంటర్వ్యూ. బిఫోర్ నితీష్ అంటే మీ అందరికి పరిచయం అయ్యే ముందు, అంటే మీ అందరు కాదు, మన దేశానికి పరిచయం అయ్యే ముందు మనం ఒక మంచి ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ చేశాము. సో వాళ్ళ పేరెంట్స్ ఇవాళ ఆ ఇంటర్వ్యూ వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ ఒక వర్క్ మనం ఒకే రోజు చేస్తాము, కానీ ఆ వర్క్ మనం ఉన్నంత కాలం మాట్లాడుతుంది చూడండి, అదే ఇంటర్వ్యూ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కొంతమంది ఫేవరెట్ యాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు కృష్ణ గారిని తీసుకోండి, ఆయన లేకపోవచ్చు ఈరోజు, బట్ ఆయన సినిమాలు ఇంకా బ్రతికే ఉన్నాయి. సో దాంట్లో ఆయన చేసిన యాక్టింగ్స్ కానీ, ఆయన చెప్పిన విషయాలు కానీ, ఆయనను అడ్మైర్ చేసే వాళ్ళు ఎట్లా పాటిస్తారో, సో ఈ ఇంటర్వ్యూస్ కాన్సెప్ట్ కూడా అదే. సో దీనివల్ల ఏంటంటే మనం ఉన్నా లేకున్నా ఎలా ఉన్నా మన గురించి ఎప్పటికీ ఒక సీడీ అనేది ఒక రెడీ అయి ఉంటుంది. సో దాన్ని ఎక్కడ టెలికాస్ట్ చేయాలనేది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దాంట్లో చాలా ఇంటర్వ్యూస్ ఆదానికి రావడం, ఆదాన్ నుంచి మీ ముందరికి మేము తీసుకురావడం, వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హంబుల్ టు యూ. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థింగ్స్ చెప్పాలని అంటే, లైక్ నేను అందరు ఇంటర్వ్యూస్లో అడుగుతుంటాను, క్రేజీ ఫ్యాన్ మూమెంట్ ఏంటి, ఎవరన్నా గుర్తుపట్టారా? ఈ 2023 టైంకి ఏంటంటే ఒక పిల్లోడు ఉన్నాడు, ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తాడంట అని ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ ఆ పిల్లోడు గ్రో అవుతాడా లేదా 2024 అనే ఇయర్లో అనే దానికి ఒక బిగ్గెస్ట్ ఆన్సర్ నేను చెప్తాను.
కేవలం అంటే ఇంటర్వ్యూస్ చేస్తాము, బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తుపడితే బాగుంటుందని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా చూస్తాం. కానీ కొన్నిసార్లు ఎవరు గుర్తుపట్టనప్పుడు అయితే ఓకే మనం అంత దాకా రాలేదేమో అని ఫీల్ అవుతుంటాం. కానీ లైక్ ఒక బిగ్గెస్ట్ థింగ్ అండి, అంటే వర్క్ చేశాను, నా వర్క్ ప్రభావం ఉంది, నడుస్తుంది అనే హోప్ నాకు ఉంది. కానీ నాకు జరిగిన ఒక క్రేజీ మూమెంట్ చెప్తాను. మన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మెట్రో కింద వెయిట్ చేస్తున్నా అండి మా ఫ్రెండ్ కోసము. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళతో కాల్ మాట్లాడుతున్నారు, ఎంతసేపు రా, తొందర రా, అది రా, ఇది అని చెప్పేసి క్యాజువల్గా మాట్లాడుతున్నాను. పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు, వచ్చి మీరు సుధీర్ రెడ్డి అన్నాడు. ఏదో గుర్తుపట్టాడేమోలే, మెయిల్ ఫ్యాక్టర్ కదా, చూసింటాడేమో ఇంటర్వ్యూస్ అనుకున్నాను. అవునండి అని చెప్తే ఒకసారి ఫోన్ మాట్లాడండి అని ఫోన్ ఇచ్చాడు. ఫోన్ తీసుకొని హలో ఎవరండి అంటే యా నేను సుధీర్ రెడ్డే కదా మీరు, అవును అంటే చెప్పండి అమ్మా ఎవరు మీరు అంటే ఏం లేదండి నేను మీ ఇంటర్వ్యూస్ చూస్తాను, చాలా బాగా నచ్చాయి నాకు, గొంతు విని మా అన్నతో డిబేట్ చేస్తున్నాను నువ్వే అని చెప్పేసి. కానీ మా అన్న డౌట్ఫుల్గా మీ దగ్గరకు వచ్చాడు, బట్ ఐఎమ్ రైట్ అని చెప్పింది. దీన్ని లిటరల్లీ ఎట్లా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. అంటే ఒక వాయిస్ విని వాళ్ళతో మాట్లాడి అతను నా దగ్గరకు వచ్చి కనెక్ట్ అయ్యాడు అంటే లైక్ అది అన్ఎక్స్ప్రెసివ్ థింగ్ అండి. అంటే మనం ఫేస్తో మాట్లాడొచ్చు, కానీ మన వాయిస్ కూడా ఒకరికి అర్థమయ్యి ఈ వ్యక్తి ఈయన అని చెప్పి డెసిషన్కి వచ్చారంటే ఎంత తరోగా మనల్ని ఫాలో అయ్యింటారు, మన వర్క్ని చూసింటారు అనేది నాకు భలే అనిపించింది. సో ఇట్లా అంటే చాలా మూమెంట్స్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ప్యూరెస్ట్ మూమెంట్ అని చెప్తాను. అండ్ ఇంకా కొంతమంది గుర్తుపడుతుంటారు, పలకరిస్తుంటారు. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా సరే చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఈ లైఫ్లో నేను ఈ జోన్ వరకు నేను తెలుసుకుంది ఏంటంటే, నేను వన్ ఆఫ్ ద స్టేజ్లో అంటే బిగినింగ్ స్టేజ్లో ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు నా చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో సహా మ్యాక్సిమం పీపుల్ అయితే ఏంట్రా యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ చేస్తున్నావు, అసలు ఏం అవసరమా, అసలు యూట్యూబ్ అవసరమా, నీకు ఏం అవసరమో, నువ్వు చదువుకున్నావు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, ఇట్లా అన్న వాళ్ళందరూ కూడా కొన్ని స్టేటస్లు పెట్టేసి, ఎవరో వాట్సాప్ స్టేటస్లు పెడితే ఆ స్టేటస్లు నాకు షేర్ చేసి దాన్ని ఇంటర్వ్యూ స్టేటస్ పెట్టినాడు, నా ఫ్రెండ్ అని చెప్తే నమ్మట్లేదు, లేకుంటే మా ఫ్యామిలీ వ్యక్తి అని చెప్తే నమ్మట్లేదు, ఇలాంటి మాటలు తీసుకొచ్చారు. సో అప్పుడు కూడా నేను ఫీల్ అయ్యాను, ఓకే మనం మాట్లాడే వర్క్ చాలా దూరం వెళ్తుంది, దీన్ని ఇంకా తీసుకొని రావాలి, పెంచుకొని ముందరికి తీసుకెళ్ళాలి. సో ఈ ఫోబియా నాకు ఎక్కువగా తీసుకొచ్చింది. అండ్ మోస్ట్ లవింగ్ మూమెంట్ ఏంటంటే నా లైఫ్లో, దాన్ని మీరు ఒక డీప్ హోల్లో పడేసేయండి, ఒక క్లోజ్ రూమ్లో పడేసేయండి, ఇంటర్వ్యూ ఉంది వచ్చేసాయంటే పట్టుమని వచ్చేస్తాను. అంటే ఎటువంటి సిచ్యువేషన్లో నేను బ్లాక్ అయి ఉన్నప్పటికీ వర్క్ అంటే లేసి వచ్చేస్తాను. జస్ట్ బికాస్ ఓన్లీ వన్ థింగ్, అంటే నేను చాలా ప్యాషనెట్ అయిపోయాను వర్క్కి. నేను ఒక మూలన ఏదో బాధపడుతుంటాను, మీరు ఏదో షూట్ పెట్టింటారు ఇంటర్వ్యూ అనేసి, వెంటనే కళ్ళు తుడుచుకొని వచ్చేసి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసేస్తాను. బట్ వెన్ ఇట్స్ కమ్ టు ఇంటర్వ్యూ నా హార్ట్ అండ్ సోల్ ఉంటుందండి. అంటే ఏదో మాట్లాడాలి, పిలిచినాం కదా, ఫిల్ చేయాలి వర్క్, ఇట్లా చేయను. ఇంకా ఒక ట్రూ ఇన్సిడెంట్ చెప్తాను. కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తామండి, కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది గెస్ట్ సరిగ్గా ఇంటరాక్ట్ అవుతున్నారా లేదా, కొంచెం ఫ్లో తప్పింది అనేసి వాళ్ళకి అక్కడే చెప్పేస్తాను అండి ఇది కొంచెం ఇలా అనిపిస్తుందని. వెరీ ఫెయిర్లీ చాలా బాగా అర్థం చేసుకుంటారు, దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి చూస్తారు. సో ఇవల్ల ఏంటంటే జస్ట్ బికాస్ అంటే వీడు చెప్పింది నేను ఎందుకు బిలీవ్ చేయాలనే నమ్మకం వాళ్ళకి నేను క్రియేట్ చేశాను. ఆ స్పేసే ఈ ఆదాన్. అండ్ ఆదాన్ గురించి కూడా నేను ఇయర్లో చెప్పుకోవాల్సింది ఒకటే అండి, అంటే ఒక వ్యక్తిని ఒక ఎంప్లాయీగా పెట్టుకున్నప్పుడు వీడు మన కింద ఎంప్లాయీ అనే ఫీలింగ్తో చూడొచ్చు, కానీ వీడిని మనం తీసుకురావాలి, వీడిని ఎంకరేజ్ చేయాలి, వీడిని పైకి తీసుకొస్తే ఛానల్ కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఫస్ట్ వీడు ఒక బ్రాండింగ్ అవ్వాలన్న ఇంటెన్షన్ క్రియేట్ అయ్యి సో ఛానల్ని కూడా మన పేరు మీదకి మార్చడానికి డిసైడ్ అయ్యాది. ఇక తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మీకు చెప్పాను నేను. అండ్ ఈసారి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి. సో ఇదేంటంటే మా ఎడిటర్ విషయం. సో ఎడిటింగ్ విషయంలో అంటే ఇప్పుడు నేను ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా కొన్నిసార్లు బ్రేక్ ఉండొచ్చు, కొన్నిసార్లు డ్రాగ్ ఉండొచ్చు, కొన్నిసార్లు కట్టింగ్స్ ఉండొచ్చు, బట్ అవన్నీ బేర్ చేస్తూ అమ్మాయి రంజిత భట్ అండి ఎడిటర్. సో అమ్మాయి ఎడిట్ చేస్తున్నప్పుడు ఆ అవుట్పుట్ని తను బయటకు ఇస్తున్న విధానము నిజంగా ఐ ఫీల్ వెరీ సెక్యూర్డ్. అంటే కొన్నిసార్లు మనం నర్వస్ అవుతుంటాం, మనం ఆలోచించేది వాళ్ళు ఇస్తారా, అటువంటి అవుట్పుట్ వస్తుందా లేదా అని. బట్ మేమిద్దరము ఒక రోజులో 5 నిమిషాలు 10 నిమిషాలే మాట్లాడుకుంటాం మహా అంటే, బట్ మా వర్క్ మాత్రం మీ ముందర ఎప్పటికీ మాట్లాడుతుంది. సో హౌ వెల్ వీ కనెక్టెడ్ టు అవర్ థాట్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మా ఇంకొక ఎడిటర్ మీరా అండి. సో మీరా గారు కూడా అంతే, ఎక్కువసేపు మేము డిస్కస్ చేయకున్నాం సరే, కానీ ఇంటర్వ్యూ అవుట్పుట్ మాత్రం అంత బ్యూటిఫుల్గా మీ అందరికి నచ్చడానికి కారణం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు చూసిన ఇంటర్వ్యూస్లో కృష్ణ కుమార్ది కానీ రియా కొడాలిది కానీ ఈ ఇంటర్వ్యూస్ ఎడిట్ చేసింది కూడా ఆ అమ్మాయే. సో థ్యాంక్ఫుల్ ఫర్ యూ అండి. అండ్ అదర్ అండ్ ఇంకోటి ఏంటంటే కెమెరాస్లో మేము చూసుకోవచ్చు, దిలీప్ ఉన్నాడు, సందీప్ ఉన్నాడు, రాము ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రతి వర్క్లో మాకు సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంతవరకు తీసుకురాగలిగాము. ఈ అన్నిట్లో నేను ఒకటి చెప్తా అండి, లైఫ్లో
ఏదైనా సరే సిచ్యువేషన్ వస్తుంది, అరే నేను కష్టాల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయని అనుకుంటాం. కానీ ఒకటి చెప్తాను, నువ్వు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నా హోంవర్క్ చేయకున్నా నీకు అదొక ప్రాబ్లమే. రేపు పొద్దున పెద్ద అయ్యాక ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి ఒక డిస్టర్బెన్స్ జరిగినా అది నీకు ఒక ప్రాబ్లమే. ప్రాబ్లమ్స్ అనేటివి ఎలా ఉంటాయంటే నా మైండ్ సెట్ ప్రకారము మీరు ఏ స్పేస్లో ఉన్నా యూ విల్ గెట్ సమ్ ప్రాబ్లమ్స్. అంటే ఎక్కడికి వెళ్ళినా గాలి తగులుతుంది అన్నట్లే ఎక్కడికి వెళ్ళినా ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, పాజిటివ్ ఫ్లో ఉంటుంది, నెగిటివ్ ఫ్లో ఉంటుంది. సో ప్రతిదాన్ని కూడా మనం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నామో, ఏ దాన్ని ఎలా డివైడ్ చేసుకొని దూరంగా ఉంటున్నామో దాన్ని బట్టే మనం ముందరికి వెళ్ళొచ్చు. కొన్నిసార్లు ఒక బ్లాక్లు ఇరుక్కొని ఇక్కడే నిలబడిపోయి నేను ఇదే అయిపోయాను, నాకు లైఫే లేదు అనుకునే ఫీలింగ్ వస్తుంది చూడండి, అది కంప్లీట్లీ బ్లండర్. ఎప్పుడు కూడా ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోకండి, మీరు నడవండి, ముందరికి వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. కేవలం ఒకరు చెప్పి ఆగిపోతున్నారు అనుకోండి, ఒకరి మాటకి మీరు స్పందిస్తున్నారు, దెన్ మీ బాడీ మీద మీకు కంట్రోల్ తప్పిందనే నేను ఫీల్ అవుతాను. సో ఎనీ సిచ్యువేషన్ ఫైట్ అంటిల్ యూ డై. ఇది ఎందుకంటే నేను చెప్పింది కాదు, చాలామంది చెప్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే మనం దేనికైనా ప్రయత్నిస్తే మాత్రం 100% ఎఫర్ట్స్ పెడతాం. పోయిందే ఏమవుతుంది, మళ్ళీ చేస్తాం, అదే కాదు కదా ఫైనల్. ప్రతి డే న్యూ బిగినింగ్ ఉంది, ప్రతి డే మనం ఏదో ఒకటి చేయగలుగుతాము. సో ఒక జోన్లో మాత్రం మనం బ్రతకడం అనేది ఐ ఫీల్ వెరీ రాంగ్. అంటే ఏదైనా చేయగలుగుతామండి, ఇదే కాదు అదే కాదు. అండ్ ఈ జోన్లో నేను ఇంకోటి చూసేది అంటే ఈ ఇయర్లో లైక్ కెనడా, యుఎస్, లండన్, లైక్ ఆస్ట్రేలియా, చాలా చోట్ల నుంచి కూడా ఎంతోమంది మంచి అప్రిషియేషన్ ఇచ్చారు. సో అప్పుడు కూడా చాలా ఫీల్ అవుతుంటాను, అరే ఇంతమంది చూస్తారే అని. బట్ ఒక్కటండి, ఐఎమ్ వెరీ సారీ టు టెల్, నేను ప్యూర్ ఇంట్రోవర్ట్ అండి. అంటే నేను అంత ఎక్స్ప్రెసివ్ కిడ్ కాదు. ఏదైనా ఫీలింగ్ ఉన్నా, ఏదైనా మాట్లాడాలనుకున్నా, వెన్ ఇట్ కమ్ టు వర్క్ విషయం ఏంటంటే అది నేను వర్క్లా చూస్తాను అంతే. కొంతమంది అంటారు వీడి పేరు వచ్చింది, అది అంత సెకండరీ అండి. నేను చేసే పనికి మీరు విలువ ఇస్తున్నారు, నాకు కాదు. ఆ పనికి మర్యాద దక్కుతుంది. ఎన్నాళ్ళు చేస్తాను నేను ఇంటర్వ్యూస్, మహా అంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు, తర్వాత నేను ఇంకొక స్టెప్లోకి వెళ్ళిపోవాల్సిందే కదా. సో ఇదే నా పర్మనెంట్ లైఫ్ కాదు కదా. బట్ ఉన్నంత టైంలో ఎంత వాల్యుబుల్గా నేను మీ దగ్గరికి వచ్చాను, ఎంత రెస్పెక్ట్ నేను మీ ముందర నుంచి పొందుతున్నాను. ఎక్కడో ఇంట్లో మీరు కూర్చుంటారండి, ఎన్నో రకాల ఈ వీడియోస్ చూడొచ్చు, ఏదైనా మీరు చేసుకోవచ్చు. బట్ ఈ ఆదాన్ ఛానల్లో ఒక పిల్లోడి ఇంటర్వ్యూ ఉంది, అది నేను ఎందుకు క్లిక్ బైట్ చేయాలి, ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ మీ మైండ్లోకి రాకుండా నేను ప్రతిసారి కూడా అలాంటి వర్క్ తీసుకొస్తున్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మేము గ్రో అవుతూ ఉంటాము అండ్ మంచి కంటెంట్తోనే మేము ముందరకు వస్తాము. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి అండ్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఈ నెక్స్ట్ కమింగ్ ఇయర్లో ఆదాన్ సుధీర్ టాక్స్ ఛానల్ని ఇంకా కొంచెం గ్రో చేసి మంచి స్టేజ్కి తీసుకొచ్చి మీరందరూ అరే ఇన్ని మనం కరెక్ట్గానే సపోర్ట్ చేసామనే ఫీలింగ్ని క్రియేట్ చేసుకునే బాధ్యత నాది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆదాన్.